రోహిణి బంజారీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీకు వినిపించబోతున్న కథ 1,00,000 రూపాయల కథ. ఈ కథని ప్రముఖ కథా రచయిత శ్రీ దగ్గుమాటి పద్మాకర్ గారు రాశారు. వీరు నెల్లూరు నివాసి. తక్కువ సంఖ్యలో కథలు రాసిన వీరి ప్రతి కథ చర్చలకు తెరతీస్తూ పాఠకుల విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. వీరి కథలన్నీ ప్రముఖ దిన వార పత్రికల్లో ప్రచురితం అయినాయి. ఈస్థెటిక్ స్పేస్ అనే కథల సంపుటిని వీరు వెలువరించారు. వీరు రాసిన 1,00,000 రూపాయల కథ ఆంధ్రజ్యోతి ఆదివారం 2016 సంచికలో ప్రచురితం అయింది. కథా శీర్షిక 1,00,000 రూపాయల కథ. రచన దగ్గుమాటి పద్మాకర్. వినిపిస్తున్నది రోహిణి బంజారీ. ఈ కథని నాకన్నా కూడా మెట్ట గోవిందరెడ్డి బాగా చెప్పగలడని నా నమ్మకం. అయితే ఆయన కథకుడు కాదు. అంతకన్నా బాగా ఆనం వివేకానందరెడ్డి చెప్పగలడు. కానీ ఈ కథలో మెట్ట గోవిందరెడ్డి ఉండాడు గాని ఆనం వివేకానందరెడ్డి లేడు. ఇకపోతే నేనే చెప్పాలి. ఆ రోజు సాయంత్రం ముగ్గురం సాహితీ మిత్రులం కలిసి మెట్ట గోవిందరెడ్డి ఇంటికి పోయాం. మాలో పళని శంకరయ్య, వెన్నెల సోమసుందరం అనే వాళ్ళిద్దరూ కవులు. నేను కథకుడిని. పళని శంకరయ్య కవిత్వం పుస్తకానికి ఆర్థిక సహాయం కోసం వెళ్ళాం మేము. మెట్ట గోవిందరెడ్డికి స్థానిక రాజకీయాలు, కాంట్రాక్టులు ప్రధాన వ్యాపకాలే అయినా సాహిత్యాన్ని ఆదరించే గుణం కూడా ఉంది. అది అచ్చం వాళ్ళ నాన్న మెట్ట రాఘవరెడ్డి లక్షణం అని మా నెల్లూరులో అందరూ అంటుంటారు. మాలో శంకరయ్యను చూడగానే, రా శంకరయ్య, ఏంటి సంగతులు? కవిత్వం బాగానే రాస్తా ఉండావా? అప్పుడప్పుడు నీ పేరు పేపర్లో చూస్తా ఉండాలి అభయ అన్నాడు నవ్వుతూ మెట్ట గోవిందరెడ్డి. ఏదో మీలాంటి వాళ్ళ అభిమానం, ఆదరణ వల్ల లభించే సంతోషంతో రాస్తుంటాం సార్ అన్నాడు శంకరయ్య. ఆ శంకరుడికి లౌక్యం లేకపోయినా నీకు బాగా ఉంది శంకరయ్య అని సోమసుందరం వైపు తిరిగి, నువ్వెట్టా ఉండావా అబ్బయ్య, బాగుండావా అన్నాడు గోవిందరెడ్డి. బాగానే ఉండాను సార్ అన్నాడు సోమసుందరం. ఆ తర్వాత నా వైపు తిరిగి, ఈ అబ్బాయి ఎవరు అని అడిగినాడు. మునికంటి రాజా అనే కథలు బాగా రాస్తాడు సార్. కొన్ని మంచి కథలు రాసి పేరు తెచ్చుకున్నాడు. పరిచయం చేశాడు శంకరయ్య. అయితే నిన్ను రాజని పిలవాలనా? ఏ దేశానికి రాజవయ్యా? సరేలే గాని ఇంతకీ ఎన్ని కథలు రాసినావు? 10-12 కథలు రాసినాను సార్ అన్నాను వినయంగా. నిజానికి గోవిందరెడ్డి కన్నా ఆ గదిలో పెద్ద దున్నపోతంత ఉన్న ఆయన సోఫా ఎక్కువగా భయపెడుతోంది నన్ను. ఇంతలో ప్లేట్లో 4 కప్పులు కాఫీ పెట్టుకుని వచ్చింది పనమ్మాయి. తనొకటి అందుకుంటూ, తీసుకోండి అని, ఆ తర్వాత అది సరే గాని నువ్వు రాసిన మంచి కథ ఒకటి చెప్పు ఇంటా అన్నాడు గోవిందరెడ్డి. చంద్రుడి మీద మచ్చ కథ చెప్పు రెడ్డి అన్నాడు సోమసుందరం పుసుక్కున. తను అలాగే పిలుస్తాడు నన్ను. ఆ మాటతో గోవిందరెడ్డి ఆశ్చర్యంగా చూస్తూ, ఇందాక అదేంది మునికంట శనికంట రాజంటివి కదా భయ్యా అన్నాడు. నాకు కులం పేరుతో వచ్చే అదనపు గుర్తింపు ఉండకూడదని అలా పెట్టుకున్నాను సార్ మొదటి నుంచి. ఒరే నీ పాసుగాల, నీ దగ్గర చాలా విషయం ఉందయ్యా. అయితే ఇట్రా, ఇటొచ్చి కూసో అన్నాడు తన పక్కన సోఫాని తట్టి చూపిస్తూ కాస్త జరిగి. ఆ దున్నపోతు లాంటి సోఫా మీద ఖరీదైన తెల్లటి పంచ చొక్కాతో వెంకయ్యనాయుడులా కనిపిస్తున్న గోవిందరెడ్డి ఆయన పక్కన కూర్చోవాలంటే భయమేసింది నాకు. అంత భయంలోనూ నేను రెడ్డిని కావడం వల్ల ఆ గౌరవం దక్కిందని అర్థమైంది నాకు. మంత్రమేసినట్లు గమ్ముగా పోయి సోఫాలో కూర్చున్నాను నేను. నాకు జరిగిన ఈ మర్యాదకి శంకరయ్య, సోమసుందరం ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వాళ్ల కళ్లల్లో మెరుపు కనిపించింది ఒక క్షణం. ఏంటి, నీకు రెడ్డి అనిపించుకోవడానికి చిన్నతనమా? నా వ్యక్తిత్వానికి, రచనలకి గుర్తింపు ఉండాలని, కులానికి ఉండకూడదని నా అభిప్రాయం సార్. గోవిందరెడ్డి గొంతు పెంచి అన్నాడు. వాడెవడో ఒక రెడ్డి రేప్ చేస్తాడబ్బయ్యా. రెడ్లందరూ చేసినట్ట ఒక కమ్మోడు దౌర్జన్యం చేస్తే కమ్మోళ్ళందరూ చేసినట్ట.
శంకరయ్య, సోమసుందరం ఇద్దరు తమ గొంతులో వెలక్కాయ పడ్డట్టు చూస్తూ ఉండారు. వచ్చిన వ్యవహారం బెడిసిందని వాళ్ల అనుమానం. నా ఉద్దేశం అది కాదు సార్. అన్ని కులాలు సమానమే అనుకున్నప్పుడు ప్రత్యేకంగా కులం గుర్తింపు ఉండకూడదని నా అభిప్రాయం. అన్ని కులాలు, అందరూ మనుషులు సమానమే. నేను కాదన్నానా భయ్యా? అయితే నీ కులానికి నువ్వు వ్యతిరేకం కాదు కదా? అర్థం కాలేదు నాకు. అదే అన్నాను గోవిందరెడ్డితో. అంటే రెడ్లందరూ యదానాయాలని డిసైడ్ అయిపోయినావా? భలేవాడిగా భయ్యా నువ్వా? అదేం కాదు సార్, కులరహిత సమాజం కావాలని నా లక్ష్యం. నా గొంతులో మెత్తటి గాంభీర్యం తెచ్చిపెట్టుకుని అన్నాను నేను. ఇంత పిచ్చోడివి, నువ్వేం కథలు రాస్తా ఉండవా భయ్యా? కులం లేనిది ఎక్కడ చెప్పు? మాలోళ్ళు, మాదిగోళ్ళు, యాదవులు, గౌళ్ళు ఈ మాదిరిగా అందరూ కులాల పేర్లు తగిలించుకుంటానే ఉండారు కదా 20 ఏళ్ల నుంచి. ఇప్పుడు వాళ్ళందరినీ చూసి గోవిందరెడ్డి అని పిలిపించుకునేదానికి నాకేమైనా సినిగిపోద్దా? ఏందబ్బయ్యా మాట్లాడవు? అది కాదు, రాజకీయాల్లో ఓట్లు ఎట్టా పడతాయో తెలీదా నీక? రెడ్లు, కమ్మోళ్ళు కాకుండా ఇంకో కులపోడు మన స్టేట్లో సీఎం అవుతాడా చెప్పు? కులం పోయేదేంటి? బస్ ఎక్కి బట్టేపాటికి పోవాల్సిందే. కులం ఇంకా బలపడతా ఉంటే అది కాదు. మనోళ్ళు అమెరికా పోయి కూడా తాన, ఆట, నాట, తీట అనే అక్కడ కూడా గ్యాదర్ చేస్తా ఉండారా లేదా? పోయినోడు ఒక్కొక్కడు ఇంకో 10 మందిని తమ కులపోళ్ళని తీసుకెళ్లాలని అదేదో పత్వా జారీ చేస్తా ఉండారు తెలుసా? అమెరికాలో కూడా కులాన్ని మర్రి చెట్టు పెంచినట్లు పెంచుతా ఉండారు. నేనేం మాట్లాడలేదు. నువ్వు కులం లేదనుకోగానే అదేం మాయమైపోతూ కదా భయ్యా. నిప్పుకోడి గురించి నీకు తెలుసా? అది దూరం నుంచే నక్కను చూసి గుంటొకటిలోడి తలకాయ మట్టికే దాంట్లో పెట్టి నక్క కనపడిపోయేదలికి వెళ్ళిపోయిందని అనుకుంటదట. అప్పట నక్కొచ్చి దాని మెడికొరికి సక్కా తినేసిపోద్దట. నీది నిప్పుకోడి జ్ఞానం. ఇట్టన్నానని ఏమనుకోబాక. అసలు దేశం కోసం బతకడం అంటే కులం కోసం బతకడమే మన దేశంలో. అది తెలుసుకో నువ్వు. మనోడని చెప్తా ఉండా అని భుజం మీద చేయేశాడు గోవిందరెడ్డి. శంకరయ్య మధ్యలో కల్పించుకుని నన్ను కాపాడాలని ప్రయత్నించాడు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలో కొన్నేళ్లు తిరిగాడు సార్. కారంచేడు, చుండూరు సంఘటనల తర్వాత ఆ ప్రభావంతో ఇలా పేరు పెట్టుకున్నాడు అన్నాడు చేతులు నలుపుకుంటూ. అట్టా చెప్పైతే సరేగానే కమ్యూనిస్టులకి కులం లేదా? వాళ్ళ పార్టీల్లో కూడా ఇంకొక కులమోడిని నాయకుడిని గానీరు శంకరయ్య. మీకు ఒక రహస్యం చెప్తా వినండి. కాంట్రాక్టులు నా వ్యాపారం కదా. చాలా మంది కమ్యూనిస్టులకి కూడా వాళ్ళ పార్టీ ఒక వ్యాపారమే. కాదంటే మేము ఎప్పుడు కంకర, ఇటక, సిమెంటు, టిప్పర్లు అనే పదాలు మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు మార్కు, ఎంగెల్సు, బూర్జువాలు, పేదలు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొందరు డబ్బు సంపాదిస్తారు, కొందరు పేరు సంపాదిస్తారు. పేరంటే గుడ్ విల్ అన్నమాట. అది ఓల్డ్ వైన్ లాంటిది, వాల్యూ పెరగతానే ఉంటుంది. ఎప్పుడైనా డబ్బే. మనుషులు తప్పు చేస్తుండారని సిద్ధాంతాలు తప్పు కాదు కదా సార్. కాస్త నిబ్బరంగా అన్నాను నేను. వెంటనే గోవిందరెడ్డి నా భుజం తట్టి, ఈ పాయింట్ మాట్లాడుతూ ఉండావంటే నువ్వు కథలు బాగానే రాస్తున్నావని అనిపిస్తూ ఉండదా భయ్యా అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్నాను నేను నవ్వుతూ. సరేగానే కులం ఎప్పటికీ పోదభయ్యా. రాజకీయ నాయకులు పోనీరు కూడా. ఓట్లు కూడేయాలంటే కులం అవసరం అభయ్యా. నువ్వెన్ని చెప్పు అది ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు అనే పేరు ముఖ్యమంత్రితో పాటు మన ఊర్లో ఇంకొకరికి ఉండదనుకో, వాళ్ళిద్దరూ సమానం అయిపోతారా ఏంది? అందరూ సమానమే అనేది మనసులో ఉండాలా. బస్సులో ఆయిల్ పోసుకున్న చొక్కా తొడుక్కున్న మెకానిక్ ఒకడు నీ పక్కన కూకుంటే నీకు సికాగ్గా ఉంటుందా లేదా? అది కులాన్ని బట్టి కాదు కదా. దానికి వాడు ఫీల్ అయితే వాడి కర్మ. అవతలోడి అసౌకర్యం వాడు చూడాలా, అవతలోడు మనిషిని ఈడు చూడాలా. ఇవన్నీ ఒక జనరేషన్లో పోయేవి కాదు. అట్టని పోకుండా ఉండవు, పోతాయి ఎప్పటికో. అప్పుడు దాకా ద్రౌపది కదా జుట్టు ముడేసుకోకుండా శపథం చేసినట్టుండది నీ వ్యవహారం. ఇప్పుడు నువ్వు కోరుకునేది ఏందో నేను చెప్తా ఇను. కులం కారణంగా ఒకడిని చీపుగా చూడకూడదు.
అంతా సమానమే అంటావు అంతే కదా అన్నాడు. అంతే సార్ అన్నాను, గోవిందరెడ్డి వాక్ప్రవాహాన్ని ఎలా ఆపాలో అర్థం కాక. ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు వీళ్ళంతా కలెక్టర్ల దగ్గర నుంచి ఎత్తుకుంటే అధికారులందరినీ దబాయించి చీపుగా మాట్లాడతా ఉండారు కదా, ఇదెట్లా పోతుంది? పోదభయ్యా, పైనుండేవాడు కిందుండేవాడిని అట్టానే చూస్తాడంతే, పులి కదా మేకని చూసినట్టు. ఇక్కడ కూడా కులం లాంటిదేదో కనపడ్డంలా. ఇది ఆధునిక న్యాయం అన్నమాట. ఒక మనిషి రేంజ్ అనేది కులంలోనో, డ్రెస్సులోనో, క్వాలిఫికేషన్లోనో ఉండదు, క్వాలిటీలో ఉంటది. ఇంకా చెప్తా ఇను, నా దగ్గరికి రోజు 10 నుంచి 25 మంది రెడ్లు వచ్చి మాట్లాడిపోతా ఉండారు. వాళ్ళలో ఒక్కడు కూడా కథలు రాసేవాడు లేడు. కానీ నువ్వు రాస్తా ఉండవు, ఇది నీ క్వాలిటీ. నీ పాసుగాల నీ పేర్లోంచి రెడ్డి తీసేసినవే. నవ్వుతూ నా భుజం తట్టాడు గోవిందరెడ్డి. మళ్ళీ తనే మొదలు పెట్టాడు. శంకరయ్య, సుందరం, అక్కడ కూసోనుండే నిన్ను నా పక్కన కూసోమన్నా కదా, ఎందుకు చెప్పు? ఎట్టా చెప్పాలో అర్థం కాలేదు నాకు. ఆయన అమాయకంగా ముఖం పెట్టి, రెడ్డినని నసిగాను నేను. నాకంత కులపిచ్చి ఉండదనుకున్నావా? అయితే నాకు తల మీదికి పోయింది చెయ్యి. తలగీరుకుంటూ సారీ సార్, తెలీదు అన్నాను. అప్పటిదాకా మాట్లాడిందంతా కులపిచ్చిగాక మరింది అనుకుంటూ. చెప్తా ఇను, నేను ఇంకొక కులాన్ని తక్కువగా చూడను. నా దగ్గర 50 మంది జీతగాళ్ళు, 200 మంది కూలోళ్ళు ఉండారు. పని, జీతం, కూలి, లాభం, నష్టం చూస్తానంతే. నేను అనేది ఏందంటే, మన కులంలో ఒక మంచి రచయిత ఉంటే మన కులానికి ఆ గుర్తింపు ఎందుకు దక్కకూడదు అంట. నువ్వు కులానికి ద్రోహం చేస్తా ఉండావు భయ్యా, తప్పది. సోఫా రెస్టుని తడుతూ అన్నాడు గోవిందరెడ్డి. మా బాబు మెట్ట రాఘవరెడ్డి ఏవో పద్యాలు, కవిత్వం రాసేవాడు. నేను రాయకపోయినా కాస్త చదవతా ఉండాను. ఆ గౌరవం నాకు కవుల మీద ఉండబట్టే కదా మీరొచ్చారు. శ్రీశ్రీకి, రావిశాస్త్రికి, బ్రాహ్మలని గౌరవం దక్కిందా? రామారావు, సావిత్రిలే యాక్షన్ని మనం కులంతో చూసినామా? అదో అట్టా చూడు, అంబేద్కర్ ఫ్యామిలీ ఫోటో మా ఇంట్లో గోడకి, రేర్ ఫోటో అది, నీకెక్కడా దొరకదు. మా బాబు సంపాదించాడు దాన్ని. ఆయన చిన్నప్పుడే జాషువాని తీసుకొచ్చిండంట మా ఇంటికి. అటు చూశాను తల తిప్పి. తన భార్య, నౌకరుతో కలిసి ఒక చెట్టు కింద అరుగు మీద డాక్టర్ అంబేద్కర్ కూర్చున్న ఫోటో అది. అంబేద్కర్ని ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఆయన్ని తమ కుల నాయకుడిగా కుదిస్తా ఉండారు. కానీ నేను గొప్ప దేశ నాయకుడిగా చూస్తా అంబేద్కర్ని. ఇంతకీ నీ చెప్పేది ఏంటంటే, పండు చెట్టుకి అతుక్కుని ఉంటే ఆ అందం వేరు, కోసేస్తే ఉండే అందం, విలువ వేరు. నువ్వు కులం నుంచి వేరుపడిపోబాక. నీ ప్రిన్సిపల్స్ నాకు ఇష్టమే, కానీ మన కులంలో మంచి కవి, కథకుడు ఉండాడంటే మన కులానికి గౌరవం, నీకు కూడా కులం సపోర్టు, ఈ రెండు పక్కల ప్రయోజనాలు. ఆ అవకాశం నువ్వెందుకు పోగొట్టుకోవాలో చెప్పు? ఏటికి ఎదురీదాలంటే కూటికి కొరవుండకూడదు, ఆలోచించుకో. అయినా నీలాంటి కవులు, కథలు అవి రాసేవాళ్ళని బలవంత పెట్టకూడదులే, సరేనా అంటూ నా భుజాన్ని అనునయంగా తట్టాడు గోవిందరెడ్డి. ఆ తర్వాత శంకరయ్య లేచొచ్చి విషయం చెప్పడం, పుస్తకం వివరాలు అడిగి ఒక డిటిపి సెట్లు తీసుకుని 15,000 రూపాయలకి చెక్కు రాసివ్వడం జరిగిపోయాయి. మళ్ళీ నిలబడుకున్న నా భుజం మీద చేయేసి, నువ్వు ఈ పారి కథ రాస్తే తీసుకొచ్చి చూపించు, చదవతా అన్నాడు గోవిందరెడ్డి. అలాగే సార్ అన్నాను నవ్వుతూ. ఆ రోజు అలా జరిగిపోయింది గోవిందరెడ్డితో మా అనుభవం. ఇది జరిగిన నెల రోజుల తర్వాత మళ్ళీ మేము ముగ్గురం పళని శంకరయ్య కవిత్వం పుస్తకం తీసుకుని మెట్ట గోవిందరెడ్డి ఇంటికి పోయాం. ఇంటి బయట లాన్లో చెట్టు కింద కూర్చుని ఉండాడు గోవిందరెడ్డి. ఎవరో ఇద్దరితో మాట్లాడుతూ ఉండాడు. మమ్మల్ని చూడగానే వాళ్ళు లేచారు బయలుదేరడానికి. కవిత్వం పుస్తకం చేతిలోకి తీసుకుని పేజీలు అటు ఇటు తిప్పి, ఇంతకు ముందు నువ్వు ఇచ్చినవి కదా, చదివినాలే, బాగుండాయి, పుస్తకం బాగానే వచ్చిందిలే అని మెచ్చుకున్నాడు. అనంతరం నా వైపు తిరిగి నవ్వుతూ,
ఏం రాజారెడ్డి, కథ రాశావా అన్నాడు. అందుకు సిద్ధంగా ఉన్న నేను కవర్ చేతికిచ్చాను. కవర్లోని కథ బయటికి తీసి మనసులో కథ పేరు చదివి పక్కనే మునికంటి రాజా అని చూసి, ఇటు రావయ్యా రాజా అన్నాడు నవ్వుతూ. దగ్గరికి వెళ్ళాను. నువ్వేం ఉద్యోగం చేస్తా ఉండావు అని అడిగాడు. ప్రైవేట్ స్కూల్లో టీచర్ సార్ అన్నాను నవ్వుతూ. అదిగో ఆ చెట్టు చూసావా, ఆ పెద్ద మొదలుకి పైన 4-5 కొమ్మలుండాయి కదా. ఉండాయి సార్. వాటిల్లో ఒకటి పెద్దది, ఇంకో 2 చిన్నవి, ఇంకొకటి ఇంకా చిన్న కొమ్మ. అవునా? అవును సార్. వాటికి మళ్ళీ సన్న కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఉండాయి కదా. ఇప్పుడు ఆ దూరంగా ఉన్న పెద్ద కొమ్మ ఆకులకి ఈ చిన్న కొమ్మ ఆకులకి తామంతా ఒకే మాన బిడ్డలమని తెలిసే అవకాశం ఉండాదా? ఆకులు కదా సార్, తెలియకపోవచ్చు అన్నాను. వాటిలో ఒక ఆకుకి తెగులు తగిలిందని ఇంకొక ఆకు ఊరేసుకోవాలా? పిచ్చోడా, మన బతుకుల్లో విధి పాత్ర కూడా బాగానే ఉంటాది. నువ్వెంత శీలవంతంగా బతకాలనుకున్నా మన పుట్టుక మన చేతుల్లో ఉండదు కదా. కొందరికి లేవని పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలని తెగొట్టుకుంటే కర్ణుడికైనట్టే అవతాది. నీకు ఆస్తిపాస్తులు ఉండాయా? చిత్తూరోళ్ళు కదా మీరు అని అడిగాడు. అవును సార్, లేవు సార్ అన్నాను. దేనికి ఏదన్నానో తెలియకుండా. అమాయకుడా, కులం అన్నిటికన్నా ఖరీదైన ప్రాజెక్టు. 1000 కోట్ల సర్క్యులేషన్ కులం వల్ల జరుగుతూ ఉండాయి కాబట్టి నా మాటిను. సరే సార్, ఈ కథకి ఎంత ఇస్తారు నీకు? 500-1000 ఇస్తారు సార్. అది సరే గాని ఇప్పుడు నేను చెప్పేది నువ్వు. ఈ కథలో ఈడ నీ పేరు చూడు, దాని పక్కన రెడ్డి అని 2 అక్షరాలు రాస్తే ఇప్పుడే రాయాల, 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు గోవిందరెడ్డి. ఒక్క క్షణం నేను ఆశ్చర్యపోయాను. ఒక్కసారిగా కొండ శిఖరం పైనుండి రాలిపడుతున్న ఫీలింగ్. అదే సమయంలో మొదటిసారిగా ఎక్కిన విమానం టేకాఫ్ తీసుకుంటున్న ఫీలింగ్. ఏది నిజం? రెండూనా? నాకు అర్థం కాలేదు. ఊరిని అమ్మ బడవా, 1,00,000 రూపాయలు ఇచ్చి నేనేం నీ శీలాన్ని పాడు చేయడం లేదులే అభయ. సాహిత్యంలో గుర్తింపుతో పాటు సంఘంలో కూడా గుర్తింపు తెచ్చుకో. రాయి రెడ్డి అని 2 అక్షరాలు రాయి. అది చూసి నేను ఇంట్లో నుంచి చెక్కు బుక్కు తెప్పిస్తా. నేను పెన్ను కోసం జోబీలోకి చెయ్యి పెట్టాను. ఇక నుంచి నా పేరు మునికంటి రాజారెడ్డి. ధన్యవాదాలు. మీరింతవరకు దగ్గుమాటి పద్మాకర్ గారు రాసిన 1,00,000 రూపాయల కథ అనే కథని విన్నారు కదా. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.